అందరికీ నమస్కారం. ఆనందమయ జీవనం అనంత అందరి ఆనందం కోసం సమర్పిస్తున్న కార్యక్రమమే ఆనందమయ జీవనం. ఈరోజు విష్ణు శర్మ రచించినటువంటి పంచతంత్రం కావ్యంలో నుండి లేదా పంచతంత్రం కథల్లో నుండి ఒక నీతిని గురించి ఆలోచిద్దాం. ఆయన ఏమంటారంటే, ఈ ప్రపంచంలో 6 వ్యక్తులు ఆనందంగా ఉండరు అని చెప్తాడు. ఎవరు 6? ఈర్ష్యాళువు, జుగుప్సావంతుడు, క్రోధనుడు, నిస్సంతోషి, నిత్యశంకితుడు, పరభాగ్యోపజీవి. ఈర్ష్యాళువు ఎదుటి వాళ్ళ దగ్గర ఏదో ఉంది, నాకంటే అధికంగా ఉంది, నాకంటే ప్రత్యేకంగా ఉంది, నాకంటే గొప్పగా ఉంది, నాకంటే సంపన్నుడు, నాకంటే తెలివైనవాడు, నాకంటే గుణవంతుడు, నాకంటే 10 మంది చేత గౌరవం పొందుతున్నవాడు అని ప్రధానికి అట్లా ఈర్ష్య పొందుతూ ఉంటాడు. వీడికి ఆనందం ఎక్కడదండి? ఎంతసేపు ఈర్ష్యనే మనసు నిండా, ఆనందించలేడు. ఇంకొకడు జుగుప్సావంతుడు. జుగుప్సావంతుడు అంటే ప్రతిదీ అసహ్యించుకునేవాడు. వీడు చేజేతులా ఏది మంచిగా ఉండాలని చేయడు, కానీ ఎక్కడ లోపం ఉందో, ఎక్కడ భరించలేనిది ఉందో దాని గురించి విపరీతంగా అసహ్యించుకుంటూ ఉంటాడు. ఇది బాలేదు, అది బాలేదు, ఇది ఇట్లుంది, అది అట్లుంది, చీ ఇదే. ఎప్పుడు ఈ ఆలోచనతో ఉండేవాడు కూడా ఆనందంగా ఉండలేడు. 3వ వాడు క్రోధను. ప్రధానికి అట్టే కోపం వచ్చేస్తుంది అంతే. ఒక చిన్న మాట అన్నా, ఒక చిన్న పని వ్యతిరేకంగా జరిగినా, తనకంటే తక్కువవాడు ఎక్కువవాడు ఎవడైనా సరే తనకు అయిష్టంగా ప్రవర్తించిన వెంటనే కోపం వచ్చేస్తుంది. ఇట్లా ప్రతిదానికి కోపగించుకునేవాడు కూడా ఆనందంగా ఉండలేడు. 4వ వాడు నిస్సంతోషి. దేనికి సంతోషపడడు, దేనికి తృప్తిపడడు. తృప్తి పడకపోయేసరికి అసంతృప్తి కలుగుతుంది. అయ్యో ఇది ఇంతేనా, అయ్యో నాకు అంతేనా, అయ్యో ఇది ఇట్లాగే జరిగిపోయిందా, ఇంకా అంత ఉంటే బాగుండేది, ఇది ఇట్లా జరిగితే బాగుండేది, నాకు ఇంకా గొప్ప పేరు వస్తే బాగుండేది. ఇట్లా దేనికి సంతృప్తి పడని వాడు నిస్సంతోషి. ఇతడు ఆనందంగా ఉండలేడు. 5వ వాడు నిత్యశంకితుడు. ప్రతిదీ అనుమానిస్తూ ఉంటాడు. వీడు నా మేలే కోరుతున్నాడా, కీడు కోరుతున్నాడా, వీడి వెనకేముంది, వీడి మాటలు వెనకేముంది, అదో అక్కడేముంది, ఇక్కడేముంది, అటు వెళ్తే ఏది భయపడుతుందో, ఇటు వెళ్తే ఏం ప్రమాదం జరుగుతుందో, ఇట్లా ప్రధానికి భయపడుతూ ఉండేవాడు, అనుమానిస్తూ ఉండేవాడు. అనుమానాల మొగుడు, అనుమానాలు పెళ్ళాం కూడా అనుకోండి. ఇట్లా ప్రతిదీ అనుమానించేవాడు కూడా ఆనందంగా ఉండలేడు. ఇక చివరివాడు పరభాగ్యోపజీవి. అంటే ఇతరుల సంపద మీద ఆధారపడి బతికేవాడు. వీనికి అన్నీ ఉన్నా, అన్ని శక్తియుక్తులున్నా వీడు కదిలి ఏదీ చేసుకోడు. ఇంకొకటి మీద ఆధారపడి జీవిస్తాడు. ఇంకొకటి సంపాదించింది తింటేనే వీడికి తృప్తి. వీడు సొంతంగా సంపాదించుకోడు, సంపాదించుకునే ప్రయత్నము చేయడు. ఫ్యాన్ ఉన్నా స్విచ్ చేసేటోడు ఒకడు కావాలి, వండి పెట్టినా వడ్డించేటోడు ఒకడు కావాలి, ఇంకా నయం నోట్లో పెడితే బాగుండని కూడా అనుకుంటూ ఉంటాడు. ఇట్లా పరభాగ్యోపజీవి. వీడు ఏనాడు ఆనందంగా ఉండలేడు. అంటే ఈ 6 వ్యక్తులు వేరువేరుగా ఉంటారని అనుకోకండి. ఈ 6 లక్షణాలు ఒకరిలో కూడా ఉండొచ్చు, మనలో కూడా ఈ 6 లక్షణాలు ఉండొచ్చు. ఈ 6 లక్షణాల్లో కొన్ని ఉండొచ్చు, లేదా 6 కొంచెం కొంచెంగా ఉండొచ్చు. వీటిని ఎవరికి వాళ్ళే గుర్తించాలి. గుర్తించి ఒకటొకటి తగ్గించుకుంటూ వెళితే నిజంగా మనం ఆనందంగా జీవిస్తాం. ఆనందమయ జీవనంలో ఈ మొదటి వాక్యం విన్నందుకు మీకు అందరికీ నమస్కారాలు. ఆచరిస్తే 10,000 నమస్కారాలు. ఆనందో బ్రహ్మ ఆనందమయ.